రైతు దేశానికి వెన్నుముక. అన్నదాత లేనిదే మన మనుగడే లేదు. అలాంటి రైతన్నతో పాలకులు చెలగాటమాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రగతి భవన్లో 25 రాష్ట్రాల రైతులకు కేసీఆర్ రాచమర్యాదలు చేశారు. అన్నదాతను ఆదుకుంటామంటే తప్పు కాదు. కానీ 8 ఏండ్ల టీఆర్ఎస్ పాలనలో రైతన్నల బతుకు ఛిద్రమైంది. ఇక్కడి రైతాంగ సమస్యల్ని గాలికి వదిలేసిన కేసీఆర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. దీంతో గులాబీ బాస్ వ్యవహార శైలిపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఓట్ల కోసమే ఆయన రైతు రాగం ఎంచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ రైతు రాజకీయ లోగొట్టుపై చర్చించేందుకు రాజ్ న్యూస్ ఈ చర్చ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక ఈ చర్చలో పాల్గొంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, నరసింహన్ నాయుడు రైతు సంఘం నేత, బాలరాజు గారు విశ్లేషకులు, పులిరాజు గారు రైతు రక్షణ సమితి అధ్యక్షులు. సార్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే అండి. నమస్తే. పులిరాజు గారు, ముందుగా మీరు చెప్పండి, ఇతర రాష్ట్రాల రైతులు వస్తే వ్యవసాయ మంత్రికి, వ్యవసాయ అధికారులకు సమాచారం లేదు ఎందుకంటారు? నిన్న రైతు సంఘ నేతలతోటి చర్చ జరిగింది. ఈరోజు రెండో రోజు కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకు వీరికి సమాచారం ఇవ్వడం లేదు? ఎందుకు ఇంత గోప్యంగా ఈ రైతు సంఘాలతోటి చర్చ జరుగుతుందంటే మీరేం చెప్తారు? పులిరాజు గారు. ముఖ్యంగా రాజు చేస్తున్న ఫోకస్ కానివ్వండి, అపాపరేట్ టైంలో దాని ఎక్కువ అయిపోయినాయి. ముఖ్యంగా ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో తప్పకుండా ఒక రైతు ఆత్మహత్యను తప్పకుండా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతుల ఆత్మహత్యలు అనేది చాలా దురదృష్టకరం. మన దేశం కానీ రాష్ట్రం కానీ సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి అన్నం పెట్టే రైతాంగం ఇవాళ ఆత్మహత్యల వైపు నెట్టివేయబడి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు మనం కోకొల్లలుగా చూస్తున్నాం. ముఖ్యంగా నిన్న ఇవాళ చూస్తే 26 రాష్ట్రాల నుంచి రైతు ప్రతినిధులు సొంత ప్రభుత్వ ఖర్చులతో పిలిపించి నిన్న మొన్న మల్లన్న సాగర్ కు తీసుకుపోయి చూపించడం జరిగింది. అంటే అభివృద్ధి చూపించడంలో తప్పులేదు ఒకవేళ అభివృద్ధి అనుకుంటే. ముఖ్యంగా మల్లన్న సాగర్ చూపించారు కాబట్టి మల్లన్న సాగర్ విషయానికి వస్తే, ముఖ్యంగా మల్లన్న సాగర్ లో 14 గ్రామాలు సబ్మెర్జ్ కావడం జరిగింది. 14 గ్రామాల్లో దాదాపు 10,000 మంది, 6,000 కుటుంబాలు మునిగిపోయి 14 గ్రామాలు ఇవాళ చిన్న భిన్నమైపోయినాయి. అంటే చెట్టిడిచిన పక్షుల్లాగా రకరకాల ప్రాంతాల్లో బతుకుతా ఉన్నారు. ఒక R&R కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. R&R కాలనీలో మీరు రాజన్స్ వాళ్ళు కూడా ఒక స్టోరీ చేసినట్టు గత సంవత్సరం. ముఖ్యంగా గత ఒక 6-7 నెలల క్రితం సీఎం కేసీఆర్ గారు అఫీషియల్ గా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే పంప్ హౌస్కి వెళ్ళి అప్పుడు ఆ 14 గ్రామాలకు సంబంధించిన రైతులను కానీ, 14 గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, తర్వాత కోఆపరేటివ్ చైర్మన్, సర్పంచులను కూడా కనీసం పిలవకుండా మరి భారీ బందోబస్తు మధ్యాహ్నం ఓపెన్ చేయడం జరిగింది. అంటే 14 గ్రామాల్లో కేవలం ఒక మల్లన్న సాగర్ విషయమే కాదంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ భూసేకరణలో భాగంగా చాలా మంది నిరాశ్రయులు అవుతారు. అంటే కొంత నిరాశ్రయులు అయితేనే కొంత లాభం జరిగే అవకాశం ఉన్నది, అది వాస్తవమే. కానీ ఇవాళ మల్లన్న సాగర్ విషయానికి వస్తే, ఇవాళ మల్లన్న సాగర్ ను వేరే రాష్ట్ర రైతు ప్రతినిధులు వచ్చే చూసే అవకాశం ఉంది. కానీ ఆ ప్రాంతంలో అంటే ఆ గ్రామాలను సబ్మెర్జ్ చేసి చిన్నభిన్నమైన రైతులు చూసే పరిస్థితి లేదు ఇవాళ. ముఖ్యంగా R&R కాలనీలో చూస్తే ఇప్పటి వరకు కూడా 14 గ్రామాలకు సంబంధించిన R&R ప్యాకేజీలు కానివ్వండి, తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, ప్లాట్లు ఇప్పటి వరకు కూడా ఓపెన్ ప్లాట్ ఇప్పటి వరకు కూడా ఒక 15 నెలలు అవుతుంది ఆ మల్లన్న సాగర్ గ్రామాలు ఖాళీ చేసి గజ్వేల్ పట్టణ సమీపంలో ఉన్న ముట్రాపల్లి గ్రామంలో R&R కాలనీకి వచ్చి ఇప్పటి వరకు 15 నెలల కాలంలో కూడా ఇవాళ వరకు కూడా మరి ఓపెన్ ప్లాట్లు పట్టాలు ఇవ్వకపోవడం, తర్వాత R&R ప్యాకేజీకి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఇవ్వకపోవడం, తర్వాత 60 సంవత్సరాల పైబడిన ఒంటరి మహిళలు కావచ్చు, ఒంటరి పురుషులకు కావచ్చు ఇవాళ ప్యాకేజీలు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఏంటంటే R&R కాలనీలో దాదాపు 3,000 ఇళ్లు ప్రభుత్వం నిర్మించి కట్టించిన ఆ కాలనీలో ఇప్పటి వరకు శ్మశాన వాటిక లేకపోవడం చాలా దురదృష్టకరం అండి. ఒక చిన్న శ్మశాన వాటిక
గ్రామస్తులు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు అక్కడ ఇండ్ల మధ్యలో శ్మశాన వాటిక ఉంది. చాలా సందర్భాల్లో కలెక్టర్ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, ఆ స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇవాళటి వరకు శ్మశాన వాటిక లేకపోవడం చాలా దురదృష్టకరం. అంటే ప్రభుత్వం ప్రతిసారి ఏమంటుందంటే భూ నిర్వాసితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ప్రతిసారి అంటే మామూలు వ్యక్తి నుంచి మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గతంలో మల్లన్న సాగర్ ఓపెనింగ్ లో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందని చెప్పి ఆ సభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఇవాళటి వారికి కూడా 1 రూపాయి ఇవ్వకుండా మరి తాత్సారం చేయడం జరుగుతుంది. మనం చూసినాం గత సంవత్సరం అతి భారీ వర్షాల మూలంగా దాదాపుగా అన్ని ఇండ్లు ఉరవడం జరిగింది. అది బిక్కుమంటూ ఇవాళ బతుకుతా ఉన్నట్ట నాణ్యమైన కట్టడాలు లేకుండా ఉంది. ఇవాళ మరి ఒక మల్లన్న సాగర్ అనేది తెలంగాణకి ఇవాళ గుండెకాయ లాంటిదని చెప్తున్న ప్రభుత్వం ఇవాళ మల్లన్న సాగర్ నిర్వాసితుల త్యాగాల మూలంగా మల్లన్న సాగర్ నిర్వాసితుల త్యాగాల మూలంగా ఇవాళ అది ఆ వాటర్ రావడం జరిగింది. దాంతో మరి రేపు ఇంకా దాదాపుగా నాకు తెలిసి ఆ ప్రాంతంలో కేవలం వాగులలోనే నీళ్లు వారినాయి కానీ పొలాలకు మల్లన్న సాగర్ నీళ్లు ఇప్పటి వరకు రాలేదు కూడా. కాబట్టి రాష్ట్ర రైతాంగాన్ని తర్వాత నిజంగా ఎవరైతే త్యాగాలు చేశారో ఆ భూ నిర్వాసితులను కడుపును పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. కానీ కనీసం అవమానించకుండా ఉండండి. స్థానిక సర్పంచులు ఇప్పుడు ఆ గ్రామాల్లో 14 గ్రామాల్లో ఉండే సర్పంచుల ఇంటికి అందరు కూడా నిర్వాసితులు ప్రతిరోజు వాళ్ళు ఏం చేశారంటే గతంలో ఖాళీ చేసేటప్పుడు లాస్ట్ జూలైలో 2021 జూలైలో ఖాళీ చేసేటప్పుడు సర్పంచులు పాపం ప్రభుత్వానికి అప్పుడు ఉన్న కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, 1 నెల రోజుల్లోపు మీకు రావాల్సిన ప్యాకేజీలు అన్ని, మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తామని చెప్పి ఆ సర్పంచులందరూ మరి ప్రజలకు బాధ్యత వహిస్తూ వాళ్ళ హామీలు ఇచ్చి వాళ్ళ ఖాళీ చేయించిన సందర్భం ఉంది. ఇవి ఖాళీ చేయిస్తే కనీసం 15 నెలలు 16 నెలలు అవుతున్నా కూడా 1 రూపాయి కూడా బెనిఫిట్ వాస్తవానికి వచ్చే బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోవడం మూలంగా ఆ గ్రామాల సర్పంచుల ఇండ్ల ముందట రోజు జాతర అంటే మాకు ఇప్పండి వాస్తవానికి కూడా సర్పంచులను, ఎంపీటీసీలను ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా కేర్ చేయని పరిస్థితి ఇవాళ ఉంది. అంటే అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది చాలా మంచిది. అంటే నీళ్లు అవసరము, తర్వాత వ్యవసాయానికి భూమి ఎంత ప్రధానమైందో వాటర్ కూడా అంతే ప్రధానమైంది. కానీ ఆ త్యాగం చేసిన ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ 26 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను ఏ రకంగా అయితే ప్రభుత్వం ట్రీట్ చేస్తా ఉందో ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగాన్ని కూడా ఆ విధంగా ప్రభుత్వం ట్రీట్ చేయాల్సిన అవసరం. ఇంకొక విషయం అండి చక్రి గారు, చెప్పండి. గతంలో మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగర్ గాని వాళ్ళతో టాక్స్ నడిపేటప్పుడు అంటే భూసేకరణ జరిగేటప్పుడు కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే ప్రతి ఊరు నుంచి ఒక 10-20 మంది నుంచి తీసుకొని కేసీఆర్ దగ్గరికి పోయి మరి సాపంక్తి భోజనం చేద్దాం, అవసరమైతే మీ మొత్తం కాలనీ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి మీతో మాట్లాడతాడు, మీ కోరికలను తీరుస్తారన్న సందర్భం చాలా మంది ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవడం ఆ నిర్వాసితులను వేధిస్తున్న ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం గౌరవల్లి ప్రాజెక్ట్ లో చాలా మంది ఒక 10-12 మందిని కోర్టుకు సంఖ్యలు వేసుకొని కోర్టును తీసుకురావడం చాలా దురదృష్టకరమైన అంశము. దీని ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. రైతులు ఎక్కడైనా రైతులేనండి, రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానీ ఎక్కడైనా రైతులే. వాళ్ళ కష్టాలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత వాళ్ళకు మేలైన సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. అటు రాష్ట్రం కావచ్చు, ఇటు కేంద్రం కావచ్చు. తప్పకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఇవాళ ఉంది. కొన్ని సంక్షేమ పథకాలు రైతు బీమా కావచ్చు, రైతు బీమా చాలా ఎఫెక్టివ్, మనం స్వాగతిద్దాం. ఎందుకంటే చనిపోగానే 5 లక్షలు వస్తున్నాయి, కొన్ని లోపాలు ఉన్నవి సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం రైతు బంధు విషయానికి వస్తే ఇవాళ మనం చూస్తా ఉన్నాం 1,04,000 ఎకరాలు మాత్రమే 5 ఎకరాల లోపున్న రైతులు మాత్రమే ఉన్నారు. ఇంకా దాదాపు 50,000 ఎకరాలు 5 ఎకరాల పైన ఉన్న వారు ఉన్నారు. అంటే దాదాపుగా 5,000 ఒక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు వ్యవసాయం చేయని పట్టణాల్లో ఉంటున్న తర్వాత వాస్తవ సాగుదారులకు కాకుండా కేవలం
ఫామ్ హౌజులు కానివ్వండి, వందల ఎకరాలు మనం చూస్తా ఉన్నాం. గత 15-20 రోజుల నుంచి వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళ అప్పుడప్పుడు డిబేట్లలో అనుకోకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉందని ప్రకటిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అంటే ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర భూములు లేవండి. తెలంగాణలో దురదృష్టం ఏంటంటే గతంలో దొరల పాలనలో దొరల దగ్గర ఉండేటి, ఇవాళ దొరలు తెలియదు. కానీ మనం వందల ఎకరాల్లో కంచెలు చూస్తున్నాం, వందల ఎకరాల గోడలు చూస్తున్నాం, 100 ఎకరాల ఫామ్ హౌస్ చూస్తున్నాం. దాదాపు 5,000 కోట్లు, ఒక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఇవాళ వృధా అవుతుంది. మరి ఈ దాదాపు 50,000 ఎకరాలకు రైతు బంధు అనేది వృధా అవుతుంది. దాన్ని కూడా చూసి ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో ఆ వాస్తవ సాగుదారులకు నెలకు సంవత్సరానికి 10,000 కాదు, పంటకు 5,000 కాదు, పంటకు 10,000 ఇచ్చినా తప్పు లేదండి. ఎందుకంటే వాస్తవ సాగుదారులు ఇవాళ దాదాపు కౌలు రైతులు, దాదాపు 15-16 లక్షల మంది కౌలు రైతులు ఇవాళ మన రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతలేవు. కానీ రైతాంగాన్ని తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా. పుల్రాజు గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, లైన్లోనే ఉండి. శ్రీధర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఈ ప్రజా సంఘాలతోటి చర్చ అనేది చాలా గోప్యంగా నిర్బంధంగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రెస్ నోట్లో కానీ ఇతరత్ర కానీ ఆ రైతు సంఘాల నాయకుల పేర్లు వెల్లడించడం లేదు. ఎందుకు? కారణాలు ఏమేమి ఉంటాయంటారు? మీరేమంటారు దీనికి? దీంట్లో పెద్దగా ఎవరు యాంగ్జైటీ ఫీల్ కావాల్సిన అవసరం నాకు కనపడట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క విశ్వసనీయత చాలా వేగంగా కోల్పోతా ఉన్నాడు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు క్రమక్రమంగా దూరం అవుతున్న నేపథ్యంలో ప్రధానంగా రైతులు కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఈవెంట్ ప్లాన్ చేసిండు. ఆ ఈవెంట్ ఏంటంటే 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలను పిలిపించిండట. ఇక్కడ బ్రహ్మాండం బద్దలైపోతుందని తన యొక్క భజన పత్రికలతోని ఒక 4 న్యూస్లు రాయించుకొని కోల్పోతున్నటువంటి ప్రతిష్టను తిరిగి పొందేటువంటి వృధా ప్రయాస చేస్తున్నాడు కేసీఆర్. ఇలా రాజ్ న్యూస్ మీడియా ద్వారా నేను ఆ రైతు సంఘాల నేతలను కూడా ఒక కిసాన్ మోర్చా, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షునిగా అడుగుతా ఉన్నాను. రైతు సంఘాల నేతలు ముందు ఈ రాష్ట్రంలో పరిశీలించాల్సింది, మొన్నటిదాకా కాళేశ్వరం ప్రపంచంలో 8వ వింత అని చెప్పాడు. మన గోదావరిలో నీళ్ళల్లో మునిగిపోయింది. ఆ మునిగిపోయినటువంటి నీటి పంపులను ఒకసారి చూసి ఎంత ఖర్చు పెట్టిర్రు, దాని యొక్క ఫలితాలు ఏంది అనేటువంటి విషయం మీద కూడా ఈ రైతు సంఘ నేతలు ఒక నివేదిక తయారు చేయాలి. రెండోది, కేంద్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవడం కోసం మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తా ఉంటే తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి అమలు చేయకపోవడం కారణంగా గత 4-5 సంవత్సరాలుగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఒక రిపోర్టు తయారు చేయాలని చెప్పి నేను ఆ రైతు సంఘ నేతలను అభ్యర్థిస్తా ఉన్నా. బ్రహ్మాండం బద్దలైపోతుందని చెప్పుకుంటా ఉన్నాడు. 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్రము అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా దారి మళ్లించి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని ఏకైక దిక్కుమాలిన రాష్ట్రం తెలంగాణ. ఈ విషయాన్ని రైతు సంఘాల నేతలు రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ధరణి అనేటువంటి పోర్టల్ను తీసుకొచ్చి మొత్తం రైతుల రికార్డులను పారదర్శకంగా రికార్డు చేస్తుందని చెప్పిండు. ధరణి రిపోర్టుని మనం వ్యతిరేకించడం లేదు, కానీ ధరణి రిపోర్టు పేరుతోటి అలా రైతులను ఎంత వేధింపులకు, చిన్న సన్నకారు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారో మనకు తెలుసు. గతంలోనే రిజిస్ట్రేషన్ పొంది అవి మ్యుటేషన్ గారి కారణంగా వాస్తవంగా మళ్ళా పాత పట్టాదారే మళ్ళా పెత్తనం చేసేటువంటి పరిస్థితికి అలా నెట్టబడ్డది. రైతు తాను చేయని తప్పుకు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులరుగా తిరుగుతున్నాడు. ఇందాక సోదరుడు మాట్లాడినాడు, ఈ రాష్ట్రంలో మొత్తం భూ నిర్వాసితుల గోడు చెప్పనలవి కాదు. ఎంత దారుణం అంటే ఇలా రైతుకు భూమికి, తల్లికి, బిడ్డకు ఉన్నటువంటి సంబంధం. తన 6 కాలం కష్టపడి మన వ్యవసాయం చేసేటువంటి రైతు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్నప్పుడు వాళ్ళకు గౌరవంగా వాళ్ళకు మళ్ళా సాగుయోగ్యమైనటువంటి భూమి కింద భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని తగినటువంటి ప్యాకేజీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఏమైనా ఆలోచించారా? ఇలా రైతు సంఘ నేతలు కూడా ఏం రిపోర్ట్ చేయబోతున్నారు ఇక్కడి నుంచి? భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా తెలంగాణలోనే ఇలా అత్యధిక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి విషయాన్ని రిపోర్ట్ చేయబోతా ఉన్నారా? లేకపోతే ఇలా రైతు బంధు అని ఒక్కదాన్ని ఊదరగొడుతూ అన్ని సబ్సిడీలు ఎత్తేసి వ్యవసాయ యాంత్రిక పరికరాలకు కూడా మరి సబ్సిడీ ఎత్తేసినటువంటి విషయాన్ని రిపోర్ట్ చేయబోతా ఉన్నారా?
కేంద్ర ప్రభుత్వం దేశమంతా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి భూసార పరీక్షల కోసం తెలంగాణకు నిధులు ఇస్తే ఇంతవరకు ఏ జిల్లాలో కూడా భూసార పరీక్షలు సాయిల్ హెల్త్ కార్డులు ఇంతవరకు రైతులు ఇవ్వని విషయాన్ని రిపోర్ట్ చేయబోతా ఉన్నారా? ఏ విషయాన్ని రిపోర్ట్ చేయబోతా ఉన్నారు? రెండవది నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఈ రైతు సంఘాల నేతలు మంచిది, సంతోషం. తెలంగాణలో భౌగోళిక పరంగా రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వ్యవసాయాన్ని నిష్పక్షపాతంగా వాళ్ళు కనుక పరిశీలిస్తే బాగుంటది. లేకపోతే వాళ్ళు కూడా విదూషకుల పాత్ర, వెనకట రాజులను పొగడడానికి విదూషకులు భట్రాజులు ఉండేది పొగుడటానికి. అట్లా ఏమన్నా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకొని తనను తాను పొగిడించుకోవడం కోసం ఆ రోజు చెప్పిండు ముఖ్యమంత్రి గారు, కాళేశ్వరం అసలు ఒక అద్భుతమైన వింత, మన ఛానల్స్ ఏమి చూపించలేదు, డిస్కవరీ ఛానల్లను చూసిరట, నాకు వచ్చిందట తెలిసిందట అని మాట్లాడింది. ఇప్పుడు అదే డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఆ యూట్యూబ్ అప్లోడ్ చేసిన దాన్ని తీసేసిరు. అందులోకెళ్ళి మేము పొరపడ్డాం, ఇది 8వ వింత అని మేము కూడా నమ్మినాం, దీంతో రైతులకు ఏదో లాభం జరుగుతుందని చెప్పి అనుకున్న డిస్కవరీ ఛానల్ ఈయన ప్రపంచంలో 8వ వింతని డబ్బా కొట్టుకుంటున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కథను వాళ్ళ డిస్కవరీ ఛానల్ యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇవన్నీ కూడా రైతు సంఘ నేతలు రిపోర్ట్ చేయబోతున్నారా అనేది నేను మీ ద్వారా రాజ్ న్యూస్ మీడియా ద్వారా అడగబోతున్నటువంటి ప్రశ్న. రైట్ రైట్ శ్రీధర్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలరాజ్ గారు, మీరు చెప్పండి, వాళ్ళు మల్లన్న సాగర్ పర్యటించిన, ఇతర ప్రదేశాలు పర్యటించిన వాళ్ళ పర్యటన మీడియా కంట పడకుండా అత్యంత గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారన్న ప్రశ్న ఒకటి. వాళ్ళ ఫ్లైట్ ఖర్చులు భరించి, హోటల్ ఖర్చులు భరించి అంత గొప్పగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందన్న ప్రశ్న మరోవైపు. వ్యవసాయ రుణమాఫీ కావచ్చు, దాని కొనుగోలు తరుగు పేరిట కటింగ్ కావచ్చు, యంత్ర సబ్సిడీని ఎందుకు ఎత్తివేశారన్న ప్రశ్నలు, దీనికి ఏమంటారు బాలరాజు గారు, మీరేం చెప్తారు? ముందుగా అక్కడున్న మిత్రులందరికీ, అలాగే రాజ్ న్యూస్ వాళ్ళందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అంటే వాళ్ళు కూడా రైతు నేస్తం, వాళ్ళు కూడా రైతులే. ఆయా రాష్ట్రాల రైతు ప్రతినిధులకు అధ్యక్షులు, కార్యదర్శులు, మేము తెలంగాణ ప్రగతి చెప్పుకుంటూ వస్తున్నారు, మేము చూడటానికి వస్తున్నామని వాళ్ళు వాలంటీర్గా వచ్చారా, లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళది ఇవన్నీ మా ప్రగతి చూపిస్తామని తీసుకొస్తారు అనేది ఇంకా ఆ రహస్యం జోలికి పోవాలన్నా వెళ్ళకూడదా అనే దాని మీద చర్చ పక్కన పెడితే, రావడం అయితే వచ్చారు. 26 రాష్ట్రాల నుంచి రైతు ప్రతినిధులు వచ్చారు. కొంత ఏరియా చూశారు. అక్కడి నుంచి మల్లన్న సాగర్ కూడా చూసి ఉంటే బాగుండేది, వాళ్ళు చూడలేకపోయారు. అలాగే మల్లన్న సాగర్కి వచ్చి అక్కడికి వచ్చి ఆ ప్రాజెక్ట్ చూడటము, అక్కడ ప్రాజెక్ట్ చూపించగలిగారు. కానీ అక్కడ జరిగే లోతుపాతల గురించి చర్చ అనేది జరిగిందా జరగలేదా ఇంతవరకు అయితే మీడియా బయట పెట్టలేదు. ఇప్పుడు రాజ్ న్యూస్ గా మీరు వాళ్ళు రైతు ప్రతినిధుల పక్షాన మాట్లాడదాము, మరి వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఇచ్చిన అరేంజ్మెంట్స్ ఏంది, అప్ అండ్ డౌన్ ఖర్చులు ఏంది, ఒక ఇద్దరు ప్రతినిధులను పెట్టేసి వాళ్ళను ఒక విహారయాత్రలాగా తీసుకొచ్చారా, లేకపోతే ఒకటి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినటువంటి రైతు బంధు, అలాగే రైతు బీమా, మనము మంచైనా చెడైనా వాస్తవాలు చెప్పుకోవాలి కాబట్టి ఎకరాకు 10,000 ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అది చాలా మంది పనికిరాని భూములకు తీసుకోవడము. హైదరాబాద్ లో వాస్తవాలు ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పారు, రెడ్డి గారు చెప్పారు, రాజు గారు కూడా చెప్పారు, హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా 5-6 వేల కోట్లు వృధా ఖర్చు అయిపోతున్నాయి. ఆ వాటి బదులుగా కౌలు రైతులు ఏదైతే సఫర్ అవుతున్నారో, మనం మంచి చెప్పుకుంటూ వాళ్ళు రైతు ప్రతినిధులుగా వాళ్ళు చేయవలసిన అసెస్మెంట్ ఏంటంటే, ఒక పాజిటివ్ యాంగిల్ గవర్నమెంట్ చూపిస్తున్నప్పుడు ఒక నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటది కదా అనే దిశగా వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు కౌలు రైతులు ఎంతమంది చనిపోతున్నారు? 8 సంవత్సరాల కాలం నుంచి దాదాపు మనకున్న డేటా ప్రకారంగా 8,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి, మన కాళేశ్వరం లాంటి చాలా నీటి వినియోగం చేసుకున్న తర్వాత కూడా అదే పరిస్థితి, తర్వాత వినియోగం లేనప్పుడు అదే పరిస్థితి. ఖర్చు పెట్టక ముందు రైతు బీమా ఇచ్చినా, 24 గంటల ఖర్చు ఇచ్చినా, ఏదైనా కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. ఇక ప్రగతి ఏముంది ఇక్కడ? చర్చించుకోవడానికి, అనుకోవడానికి, వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి మనం. ఇప్పుడు రైతు బీమా అనేది ఓకే, మంచి ప్రయోగం, మంచిగానే మాట్లాడుకోవాలి కదా. మరి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు దాని వెనుక ఎన్ని రోజులు ప్రయోగం చేద్దాం? ఇంకా ఈ సఫర్ అవుతున్న కౌలు రైతుల విషయంలో మాత్రం ఎవరు ఏమి మాట్లాడకూడదు. మరి వీళ్ళు అడగాలి. ఏంటంటే రావడము, కూర్చోవడము, అక్కడ ఉండే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ జోలికి పోకుండా కేవలం మల్లన్న ప్రాజెక్ట్ చూడటము, దాంట్లో ఉండే
ఖర్చులు ఏంది, దానివల్ల పొందిన R&R ప్యాకేజ్, దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందారు, ఎంత బెనిఫిట్ పొందుతున్నారు. దాదాపు 17,000 రూపాయల ఖర్చు, 1,000 కోట్ల రూపాయల ఖర్చు అయినాయి. 14 గ్రామాలు నిరాశ్రయులయ్యారు. R&R ప్యాకేజ్ ఇంకా ఇంతవరకు అమలు కాలేదు. ఇవన్నీ కూడా వచ్చిన రైతు సంఘాలు ఏంటంటే, భూమి అనేది రైతు ఆస్తి, తన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా ఉంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా వచ్చిన రైతులు కేవలం అదే కాకుండా ఇతరత్ర సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తే బాగుండేదని నాకు అనిపిస్తుంది. అంటే తీసుకొచ్చి ఒక ఫ్యాషన్ వాళ్ళని తీసుకొని వచ్చి 26 రాష్ట్రాల ప్రజలను మా రాష్ట్ర ప్రగతి గురించి చెప్తున్నాము. ఇవన్నిటితో పాటు నెగిటివ్ యాంగిల్ కూడా వాళ్ళు కొంత డిస్కస్ చేసి, మరి ఇప్పుడు కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు కూడా వాళ్ళకి అగెనిస్ట్ కొన్ని యాక్టివిటీస్ చేయగలగాలి. వాళ్ళ వచ్చినాక మా రిప్రజెంటేషన్ ఇది ఉన్నది అని చెప్పి వీళ్ళు ఇవ్వగలగాలి. ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి మనకు. ఆ ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. లేకపోతే మనమే ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళి వాళ్ళకి ఇస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. మనం టీవీ డిబేట్ వాళ్ళు వింటారా వినరా? టీవీ డిబేట్ అనేది మన అనుభవాన్ని మనం చర్చించుకుంటూ పోతాం, అక్కడ జరిగే లొసుగులని కొంచెం చేస్తాం. కానీ వాస్తవాలు వాళ్ళ దృష్టికి వెళ్ళాలి. అప్పుడు దేశవ్యాప్తంగా జరిగే మంచి చెడులు అనేటి ఇక్కడ వీలైతే ఫ్యాషన్గా చెప్పుకుంటున్నారు, వాస్తవాలు చెప్పుకుంటున్నారు, వాస్తవాలకు విరుద్ధంగా భిన్నంగా చాలా అంశాలు ఇక్కడ ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలియగలగాలి. తెలిగితే నిజంగానే తెలిస్తే ఇక్కడ ప్రగతితో పాటు కొన్ని ఇబ్బందికరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి, గవర్నమెంట్ దాచిపెడుతుంది అనే దశలో కూడా వాళ్ళు మాట్లాడతారని మనం ఆశపడాలి. ఎప్పుడు కానీ వన్ వే కాకుండా 2 సైడ్ నుంచి మనం ప్రజలు పడే ఇబ్బందులు, నిజంగానే అనుభవిస్తున్న ప్రజా ప్రయోజనాలు ఏమున్నాయి అంటే, బడ్జెట్ మీద ఎంత ఎక్స్పెండిచర్, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, అది ఎంతమంది ప్రజలకు వెళ్తుంది అనే దశలో కూడా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ కొన్ని వేల కోట్లు ఖర్చు అయింది. కాళేశ్వరం రెండు ప్రాజెక్టులు చూపిస్తే బాగుండేది, కన్నేపల్లి కానీ లేకపోతే అన్నారం 2 చూపిస్తే బాగుండేది. కానీ అక్కడి వరకు ఎందుకు తీసుకుపోలేదని కూడా ప్రశ్నించుకోవాలి. వాళ్ళు కూడా అడగాలి, మేము వేరే ఏరియా కూడా చూడాలనుకుంటున్నాం అనే ప్రశ్న వాళ్ళకు కూడా రావాలి. అట్లా ఉన్నట్టయితే మనం కొంచెం పాజిటివ్గా తీసుకుందాం. సరే, మనకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కామెంట్ చేద్దామా, లేకపోతే వాళ్లకు చూపించకుండా కేవలం కొన్ని అంశాలు చూపిస్తున్నందుకు మన ప్రభుత్వం విమర్శిద్దామా అని కాకుండా, వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని, మీరు తెలంగాణకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కదా, ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ను మేము చూస్తామని వాళ్ళు కనుక అడిగితే బాగుండేదని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లా చూడకుండా కేవలం మేము సక్సెస్ఫుల్ అయిన ప్రాజెక్టు, సక్సెస్ఫుల్ గా ప్రజలు సఫర్ అవన్నీ కాకుండా, మేము ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేసి చూసండి, రాష్ట్రం అంతా ఇలా ఉందని వాళ్ళ భ్రమలు కలిపి పద్ధతిలో వాళ్ళని టూర్ తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. చాలా కొన్ని మంచితో పాటు చెడు R&R ప్యాకేజ్ లో రైతులు వాళ్ళు మన కాంపెన్సేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, అక్కడ ఉండే అదొకటే కాదు, మిగతా కొండపోచమ్మ కావచ్చు, ఈవెన్ మన మెయిన్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి నిర్వాసితులు కావచ్చు, లేకపోతే రైతులు పడే ఇబ్బందులు, తర్వాత ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, లేకపోతే మొన్నటి వరకు రైతు కొనుగోలు చేయకుండా పడినటువంటి ధాన్యం కావచ్చు, తర్వాత అన్ని అంశాలు కూడా ఒక రైతు అన్నప్పుడు రైతు రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని డిస్కస్ చేసి అన్ని కూడా మనకు ప్రొజెక్ట్ అయ్యే పద్ధతిలో మనకు చూపిస్తే, మనము నిజంగానే ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఒక ఆదర్శవంతమైన రాష్ట్రం అని చూపించుకోవడానికి మిగతా వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్తో పాటు కాకుండా గవర్నమెంట్ కూడా వాళ్ళకి అకామిడేట్ చేసి చూస్తామని ఇంట్రెస్ట్ కల్పించింది. ఇది ఒక నిజమైన ప్రయోగం అని చెప్పి మనము తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవాలకు చాలా దాచిపెట్టడం అయితే ఖచ్చితంగా జరిగింది. అంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా రోడ్డు మీద కొన్ని 200 టన్నుల బియ్యం ఒడ్లు తడిచి పాడైపోయినాయి. వాటికి జవాబుదారీతనం ఇది రాష్ట్రం అంతటి ఉందా? పంజాబ్, హర్యానా లాంటి ఒక చాలా ప్యూర్గా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు అవి 2 అయితే, వాళ్ళనే కాకుండా ఒరిస్సా నుంచి, కర్ణాటక, ఇవన్నీ రాష్ట్రాల నుంచి వచ్చారు వాళ్ళంతా. వాళ్ళు మరి మిగతా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ 26 రాష్ట్రాల ప్రతినిధులకు కూడా ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత, ఒకవేళ నిజంగానే మంచి అంటే వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సిందే. మనం వెల్కమ్ చెప్తాం. మనము ప్రభుత్వాన్ని మనము ఓటేసి ఎన్నుకున్న తర్వాత తన పని విధానాన్ని ప్రశ్నించి వ్యతిరేకించడం తప్ప
అదే పనిగా మనము వ్యతిరేకిస్తూ పోవడము, ఇతర రాష్ట్రాల ముందర ఆహా అని కామెంట్ చేయించుకోవడం అంటే మనల్ని మనము ఇది కాకుండా వీఆర్ రెస్పెక్ట్ టు ది గవర్నమెంట్ అండ్ వి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే విమర్శించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుందని మనము చెప్పుకోవాలి. ఆ రైట్. వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఆ రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా రైట్. మనము రాజ్ న్యూస్ ద్వారా ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి మెసేజే కాకుండా మీరు స్వయంగా తిరగవలసిన బాధ్యత. జనరల్ సంప్రదాయం ఏంటి ఎట్లుంటదంటే, బయట అన్ని ఏరియా అంతా తిరిగిన తర్వాత డ్రాట్ ప్రోన్ ఏరియా, తర్వాత ఈ ఎఫెక్టెడ్ ఏరియా, ఇది ఇప్పుడు మొన్నటి ఎఫెక్టెడ్ ఏరియా, తర్వాత ఈ సబ్సిడీ అందనటువంటి ఏరియా, తర్వాత పంటలు ఎండిపోయిన ఏరియా, పంటలు మునిగి పాడైపోయిన ఏరియా అంతా తిరిగిన తర్వాత చివరికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతారు. సార్ మీరేమో ఈ రకంగా మేము ప్రెస్ నోట్ చూస్తున్నాము, తర్వాత మీడియా ద్వారా కూడా మీరు బాగా జరుగుతా ఉన్నట్టు చెప్తా ఉన్నారు, కానీ వాస్తవ పరిస్థితి అట్లా లేదు కదా అని చెప్పి ఒక డిస్కషన్ పాయింట్ తీసుకొని వచ్చి, మీడియా ద్వారా ప్రభుత్వం చెప్తున్నంత లేదు, ఇవన్నీ లొసుకులు ఉన్నాయి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్షన్ చేస్తే బాగుంటది, ఏ ల్యాండ్ అక్విజిషన్ సఫర్ ఇలా అవుతున్నారు, ఇంకొక సబ్జెక్ట్ లో ఇలా అవుతున్నారు, పంటలు కొనుగోలు జరగడం లేదు, వాళ్ళకి మిగతా రావడం లేదు అనే పద్ధతిలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కొంచెం పాజిటివ్ ఉండేది, జనం కూడా పాజిటివ్ రిసీవ్ చేసుకునేవారు. ఇప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఎవరిది కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. గవర్నమెంటే తనకు తానుగా వాళ్ళను ప్రిపేర్ చేసి మా దగ్గర చూడండి మేము అద్భుతంగా చేశాము అని చెప్పుకోవడం కోసం పిలిపించినట్టు అనే భ్రమ కాకుండా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి మొదలు రాష్ట్రం అంతా. పుల్రాజు గారు, రైతు ఉద్యమం అంటూ గులాబీ బాస్ నాటకాలు అనుకోవచ్చా? తెలంగాణలో రైతులపై కేసీఆర్ ఉక్కుపాదం, ఒకవైపు ఎవరైనా ప్రగతి భవన్ దిక్కు చూస్తే ఖాతమేనా అనేటువంటి పరిస్థితి మన తెలంగాణలో. ఏనాడు రైతు సమస్యలపై చర్చించని కేసీఆర్ రైతుల్ని ప్రగతి భవన్ పిలవని గులాబీ బాస్ మన తెలంగాణ రైతులకేమో రెడ్ సిగ్నల్ వేసి వేరే రాష్ట్రాల రైతులకేమో రెడ్ కార్పెట్ పరుస్తున్న పరిస్థితి. ఏమంటారు పుల్రాజు గారు? ముఖ్యంగానండి, గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బారాసా అని ఒక పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దేశ రాజకీయాలను ప్రభావితం చేసి దేశ రాజకీయాల్లో వెళ్తున్నా అని చెప్పి సంకేతం ఇవ్వడం జరిగింది. అది కాస్త ఆ ప్రయత్నంలో భాగంగాని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా మిత్రులు ఇప్పటిదాకా మాట్లాడినట్టు తాను ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వమే ఆహ్వానించి వాళ్ళను టూర్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే అభివృద్ధిని చూపిస్తా ఉంది. మనం ఎప్పుడైనా సరే వాళ్ళు పర్సనల్ గా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతు ప్రతినిధులు వచ్చి రాష్ట్రంలో తిరుగుతానేమో వాళ్ళు ఇష్టం ఉన్న ప్రదేశాలకు పోయి తిరిగి వాళ్ళు చూడొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే ఆహ్వానించిన వాళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలో అక్కడికే తీసుకుపోతారు. గతంలో ట్రంప్ కూతురు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోవాలా, రోడ్డు ఎట్లా ఇచ్చారు, అవన్నీ మనం చూసినాం. కేవలం అభివృద్ధిని చూపించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వల్ల వివిధ 26 రాష్ట్రాల ప్రతినిధులను, రైతు ప్రతినిధులను పిలిచి అభివృద్ధి చేస్తున్న మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను చూపించి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. అంటే రాజకీయాలకు వెళ్ళాలని ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత నిర్వాసిత R&R కాలనీస్ కావచ్చు, ఇవన్నీ తిప్పాల్సిన అవసరం ఉండే. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ కేంద్ర ప్రభుత్వమైనా ప్రతినిధులు వచ్చినప్పుడు వాళ్ళు ఏది చూపించాలనుకున్నారో అది మాత్రం చూపిస్తారు. ఇక అట్లా చూపిస్తే పర్సనల్ గా కనుక వస్తే అవన్నీ తిరిగే అవకాశం ఉంటే తర్వాత అట్లాంటి వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించదు కూడా. ముఖ్యంగా అంటే కేవలం ప్రగతి భవన్ వైపు రైతులనే కాదు, ఎవరిని కూడా ఇప్పటి వరకు ఆహ్వానించిన సందర్భాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనబడతలేవు. ముఖ్యంగానండి రాజ్ న్యూస్ ద్వారా ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక యువకుడు సిద్దిపేటకు సంబంధించిన ఒక యువకుడు చక్రాధర్ గౌడ్ అని యువకుడు తన 10 ఎకరాల రైతు బంధును ఆ జిల్లా కలెక్టర్ గత నెలలో వాపస్ ఇవ్వడం జరిగింది. అంటే నేను వ్యవసాయం చేస్తలేను, నేను నిజమైన వ్యవసాయదారుని కాదు, కేవలం నా పేరు మీద మాత్రమే భూమి ఉంది, నేను వ్యవసాయం చేస్తలేని చెప్పి తనకు వచ్చిన రైతు బంధును వాపస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ తాను కాలుకు బల్బం కట్టుకుని రాష్ట్రం అంతటా ప్రచారం చేస్తా ఉన్నాడు. ఏమనంటే కేవలం అంటే ప్రభుత్వం ఆ చట్టంలో జీవోలో ఏముంది, అంటే వ్యవసాయంలో పెట్టుబడులు వెళ్ళక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు
మనము ఆ పెట్టుబడి రూపంలో మనము ఈ రైతు బంధును ప్రకటించడం, ఆ రైతు బంధుని ఇస్తాం, పెట్టుబడికి మాత్రమే రైతు బంధుని ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గత 9 దఫాలుగా ఇవాళ గత 4 సంవత్సరాలుగా రైతు బంధుని ఇస్తా ఉంది. అంటే ఈ రాజు న్యూస్ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక యువకుడు, సామాన్యమైన ఒక యువకుడు తన రైతు బంధును వాపసు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇస్తుంది, మేము తీసుకుంటామనే ధోరణిలో అందరూ దాదాపుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్లు, ఒక్క పొలిటికల్ లీడర్లు కాదండి, ట్యాక్సీ పేయడలు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాదాపు రైతు బంధు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ రైతు బంధు ప్రభుత్వం ఏమంటుంది, ముఖ్యమంత్రి గారు మనం ఎప్పుడైనా మాట్లాడితే ఏమంటారంటే, నేను బతుకున్నంత వరకు రైతు బంధును ఆపేది లేదంటుంటారు. రైతు బంధును ఆపమని ఎవరు అంటలేరండి. రైతు బంధును ఆపంటారు, అది ఆహ్వానించదగ్గ విషయం. కానీ ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో, ఎవరైతే అక్కడ పంటను పెడతా ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగం అందరు కూడా అనుకుంటా ఉన్నారు. కేవలం 1,05,000 ఎకరాల భూములు మాత్రమే సాగు, 5 ఎకరాల లోపునే, అవి కూడా సాగు చేయని రైతులు చాలా మంది మనం చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానివ్వండి, పట్టణాల చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల అయితే దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో చుట్టూ కంచెలు వేసి ఫామ్ హౌస్లు పెట్టుకుని వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. ఇవాళ స్వచ్ఛందంగా అంటే రాజకీయ నాయకులు, ట్యాక్సీ పేయడలు, సినిమా స్టార్స్, విదేశాల్లో ఉన్నవారు, ఆర్థికంగా అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రైతు బంధును వదులుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు వదులుకుంటే ఏమవుతుందంటే, ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వాళ్ళకు 10,000 కాదు 20,000 ఇచ్చి, లేకపోతే ఇంకా ఇతర పథకాలను, ఇప్పుడైతే రైతు బందే మనం అన్ని అనుకుంటున్నాం, అన్నిటికీ రైతు బందే ఒక నివారణ అనుకుంటున్నాం. కానీ రైతు బందే కాకుండా తర్వాత సబ్సిడీలు, గతంలో అయితే ఎరువుల మీద సబ్సిడీలు ఉండేది, తర్వాత ట్రాక్టర్ల మీద సబ్సిడీ ఉండేది, వ్యవసాయకు సంబంధించిన పనిముట్ల మీద, అన్నిటి మీద కూడా సబ్సిడీ ఉండేది. అది ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ సబ్సిడీలను ఉపయోగించుకునేది. ఇవాళ BMW కార్లు వేసుకొని వాళ్ళకు కూడా, అంటే 1,000 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ రైతు బంధువులు తీసుకోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ప్రభుత్వం ఈ సవరణ చేయాల్సిన అవసరం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం సవరణ చేయకపోతే మనం ఎట్లయితే గ్యాస్ సబ్సిడీని చాలా మంది వదులుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారి విజ్ఞప్తి మేరకు చాలా మంది సబ్సిడీని వదులుకున్నారు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఏమంటుండే, తప్పకుండా ఇస్తా అంటుండే. ఈమెనే మనం స్వాగతిస్తున్నాం, కానీ ఎవరైతే వాస్తవ సాగుదారులో వాళ్ళకి ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం అందరు కూడా స్వచ్ఛందంగా తప్పకుండా దయచేసి రాష్ట్ర రైతాంగం పైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా రైతు బంధును వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఒక 5,000 రూపాయలతో మీ కనీసం ఒక డీజిల్ ఖర్చు కూడా కాదు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం అంటే మనుషులుగా, అంటే మనం వాళ్ళు పండించిన ఆహారాన్ని తింటాం. ఇవాళ కరోనాతో అన్ని సంస్థలు, వ్యవస్థలు అన్ని కుప్పగూలిపోయినాయి. కానీ కేవలం రైతాంగం ఇవాళ మనకు అన్నం పెట్టే పరిస్థితి ఉంది, అన్నం పెడతా ఉంది. వాళ్ళు మాత్రం లేకపోతే మన కంప్యూటర్లో లేకపోతే గాల్లో పీల్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా అందరు కూడా అర్హులు కాని వాళ్ళు ఎవరైనా కూడా, వాస్తవ సాగుదారులు కాని వాళ్ళు ఎవరైనా కూడా రైతు బంధును వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం రైతు ఆత్మహత్య లేని రోజు అనేది మనకు కనబడట్లేదు. కాబట్టి దయచేసి తప్పకుండా రైతులను ఆదుకోవాల్సిన, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే రైతులను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు సహాయం చేయాల్సిన అవసరం. మాట సాయం, అందరు పైసలు సాయం చేయాలని కాదు, కానీ మాట సాయం చేసి మనం రైతును బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతినిధులను ఎట్లయితే ఆహ్వానించి చర్చలు జరుపుతా ఉందో, మరి రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కూడా పిలిచి వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ ఏమి గోసపడుతున్నారు, ఏం బాధపడుతున్నారు అని చెప్పి చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటేనే పొద్దుగల రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీకైనా ఉంటుంది. ఎస్ శ్రీధర్ గారు, మీరు చెప్పండి. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరంపై ఒక సినిమా చూపిస్తున్నారు ప్రగతి భవన్లో. రైతు సంఘ నేతలకు, రైతులకు సంఖ్యలు వేసిన చరిత్ర కేసీఆర్ది. 2017 మే 11 ఖమ్మంలో మిర్చి రైతులకు సంఖ్యలు, 2022 జూన్ 30న సిద్దిపేటలో గౌరవెల్లి నిర్వాసితులకు బేడీలు, రైతులను గొలుసులతో కట్టేసిన పోలీసులు, చివరకు మహిళా రైతుల్ని వదలని కాకిలు. పోడు భూముల కోసం గలమెత్తితే అరెస్టులు చేయించారు. రైతుల్ని క్రిమినల్స్గా చూస్తున్న కేసీఆర్ రైతు పాలిట రాబందుల గులాబీ పాలకులు అంటున్నారు రైతు సంఘాలు. దీనికి మీరేమంటారు శ్రీధర్ గారు? మీరే చెప్పారు కదా రైతు సంఘాలకు సినిమా చూపిస్తున్నాడు అని. అవును, ఇప్పుడు రైతు సంఘాలకు సినిమా చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సినిమాలు ఆడతలేవు.
తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కేసీఆర్ చూపించేటువంటి సినిమాలు చూడటానికి సిద్ధంగా లేరు కాబట్టి పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సినిమా చూసి వాళ్ళతో చప్పట్లు కొట్టించి ఒక వార్త రాయించుకోవాలనేటువంటి తాపత్రయం ఆయనలో కనపడతా ఉంది. ఇందాక మా ప్యానల్లో మాట్లాడినటువంటి మిత్రులు దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతు సంఘాల నేతలు నిజంగా వచ్చి ఉంటే రైతు సంఘాల నేతలు ఇక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రైతు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ 2018 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఆయన విస్మరించిండు. ఇప్పుడు దాదాపు అనేక మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. అంటే బ్యాంకులు వాళ్ళను వ్యవసాయ రుణాన్ని తీసుకొని ఎగవేతదారులుగా ప్రకటించింది. ఇలా బ్యాంకులకు దూరం అయ్యారు. వాళ్ళు ప్రైవేటుల వడ్డీలకు మిత్తులకు డబ్బులు తెచ్చుకొని నలిగిపోతా ఉన్నారు. ఇటువంటి అంశాలను మరి రైతు సంఘాల నేతలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, రైతు బీమాని స్వాగతిస్తూనే రైతు బీమా విషయంలో కూడా అనేక తప్పులు దొరుకుతా ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకి ఆధార్ కార్డుకి అనుసంధానం చేయకపోవడం వల్ల చనిపోయినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. వీటన్నిటినీ సరిదిద్దడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలు ఇంకా వేగంగా జరుగుతలేవు. ఇప్పుడు సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రమే రైతు బంధు విషయంలో ముఖ్యమంత్రి గారు సందు దొరికినప్పుడల్లా ఊదరగొడుతూ ఉంది. ఈరోజు ఒక్క రైతు బంధు అనేటువంటి సాగుగా చెప్పి వ్యవసాయ యాంత్రిక పరికరాలకు సబ్సిడీ పోయింది, ఇన్పుట్ సబ్సిడీ పోయింది. ఇవాళ పంటల బీమా యోజన పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి తన వంతు ప్రీమియం కట్టడం లేదు, భూసార పరీక్షలు నిర్వహించడం లేదు. అనేక విషయాలలో రైతు వ్యతిరేక విధానాలను ఈ యొక్క ప్రభుత్వం అవలంబిస్తున్న నేపథ్యంలో కొత్తగా రైతు సంఘం నేతలు వచ్చి ఈ రాష్ట్రంలో ఏం ప్రగతి చూస్తారనేటువంటి సందేహాలు రైతు సంఘాల నేతలకు రైతులకు కలుగుతా ఉన్నాయి. నేను ఇందాకనే చెప్పిన ప్రారంభంలోనే చెప్పిన రైతు సంఘాల నేతలు ప్రభుత్వం ఇచ్చేటువంటి విందు వినోదాలలో మునిగి తేలకుండా వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను ముందే చెప్పిన ఇదొక ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ మేనేజ్మెంట్, ఇది పూర్తిగా కేసీఆర్ గారు స్పాన్సర్డ్ ప్రోగ్రాం తప్ప దీంతో నిజంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రగతి కానీ ఇబ్బందులు కానీ తెలుసుకునే ప్రయత్నం లేదు. పూర్తిగా ముందే కేసీఆర్ తీసిన సినిమా ఇది. ఆయన తీసే సినిమాని ఇక్కడ ఎవడు చూస్తలేడు కాబట్టి ఆ రైతు సంఘాల నేతలకు చూపించి పంపించేటువంటి ప్రయత్నం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్, బాలరాజు గారు మీరు చెప్పండి. రైతు వ్యతిరేక విధానాలు ఒకవైపు ఉన్నాయి. 8 ఏళ్ళలో 8,000కు పైగా బలవన్ మరణాలు చోటు చేసుకున్నాయి. రోజుకు 2-3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుల ఊపిలో కొట్టుమిట్టాడుతున్నారు రైతులు. రుణమాఫీ అమలు కాకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రైతుకు చేరువయ్యేందుకే గులాబీ ప్రయత్నం అంటున్నారు. వీరికి ఎలాంటి సమాధానం చెప్పాలంటారు? బాలరాజు గారు, ప్రధానమంత్రి ఫసల్ బీమా వైడ్ పబ్లిసిటీ కావాలి. అంటే కేంద్రం ఎంత ఇస్తుంది అనేది మనం అనుకోవడం కాదు, జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుంది ఆ సబ్జెక్ట్ అనేది కూడా అర్థం చేయగలగాలి. అది ప్రధానంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ను ఫండ్స్ను ప్రాపర్ యూటిలైజ్ చేసి అని చెప్పాల్సిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో వీళ్ళే చెప్పగలగాలి, రైతులకు ఎడ్యుకేట్ చేయగలగాలి. అదే కాదు, పిఎం సంబంధించినటువంటి కూడా కొన్ని ఫండ్స్ వస్తున్నాయి, మీరు యూటిలైజ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. రైతు బీమా అనేది ఎక్కడ కూడా చేయనటువంటి ప్రయోగం, అది తెలంగాణలో అది సక్సెస్ అయిందన్నట్టుగా దాన్ని చెప్పుకోయి. అంటే ఎక్కడ మొదలు పెట్టారు కాబట్టి మన దగ్గర మొదలు పెట్టారు కాబట్టి సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారు ఆయన. అది చెప్పుకోవాల్సిన సబ్జెక్టే, పర్వాలేదు. కానీ దాని వెనకాల ఉండే ఇబ్బందులను కూడా చెప్పుకోగలగాలి. ఇంతకుముందు మిత్రులు అన్నట్టు బాగా రిచ్ ఫ్యామిలీస్కి పోయే ఇచ్చే సబ్సిడీలు, తర్వాత రైతు బంధు వాళ్ళకి రీచ్ అయ్యేదానికంటే అబోవ్ 5 acres, కొంతమంది అయితే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా బాధాప్తో చెప్తున్నారు మేము రైతు. అయితే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏం చెప్పాలంటే, రైతు బంధు నాకు పడితేనే నేను పట్టదారుగా చలామణి అవుతున్నట్టు లెక్క అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉన్నది జనాల లోపల. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. ఏంటంటే నీకు ఒక 10 ఎకరాల భూమి ఉన్నది, ఆ భూమికి రైతు బంధు పడితేనే నేను ఇంకా పట్టదారుగా నేను కొనసాగుతాను. కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక రికార్డెడ్ ఎవిడెన్స్, ఒక పహాణి అనేది లేదు. అంటే ఇప్పుడు ధరణి అనే ఒక ఆకాశ రమన్నత ఆ పోర్టల్ ద్వారా ఉండి ఆ రైతు బీమా పడితేనే నేను సక్సెస్ఫుల్ పట్టదారుని అనే ఫీలింగ్ ఒకటి అతనికి వచ్చేసింది ఆయనకి.
ఇంతకుముందు నేను మా మిత్రుడు మాట్లాడుతున్నారు, అది నేను చాలా సందర్భాలలో కూడా మన వీడియో ద్వారా నేను చెప్పిన, అబౌవ్ 5 acres కు కొంచెం ఆలోచించాలి. వాళ్ళకి బదులుగా కౌలు రైతులను ఏమైనా కన్సిడర్ చేస్తే కొన్ని రైతు మరణాలు తగ్గిపోతాయి అనే దాని మీద గతంలో చాలాసార్లు కూడా మనం మాట్లాడుకున్నాం చక్రి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే అర్హులు కాని వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ ఎంజాయ్ చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. అంటే అంత త్యాగం ఎందుకు చేస్తారు? ఎందుకు త్యాగాలు చేయాలి? నేను 10 ఎకరాలు ఉన్నంత మాత్రం నాకు వచ్చే ₹1,00,000 నేను ఎందుకు త్యాగం చేస్తా అనే ఒక కాన్సెప్ట్ లో ఉండిపోయారు జనం అంతా. అంటే నాకు అరువుని కాదా? ఇప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద గ్రామాలలో ఊళ్ళో ఉండే దొరలు ఆధిపత్య వర్గాలు కూడా ఏంది మన ఇది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు. నిజానికి ఒక టీచర్ పిల్లలు, గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళందరికీ కూడా అవాయిడ్ చేస్తున్నారు. కానీ పెద్ద పెద్ద రైతుల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆసరా పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళు అవాయిడ్ చేయమని చెప్పగలుగుతామా? చెప్తే ఇంకొంతమందికి ఎక్స్టెన్షన్ అవుతుంది కదా. కానీ ఎవరు ఎందుకు త్యాగం చేయాలి? ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ వై షుడ్ ఐ లూజ్ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అయితే ఈ రైతు బంధు కూడా ఏదైతుందో ఇది ఖచ్చితంగా మేమందరం ఎంజాయ్ చేస్తామని ఫీలింగ్ ఉన్నది. అయితే బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఏం చెప్పగలగాలి అంటే, ఒకవేళ మీ దగ్గర కనుక మమ్మల్ని ఆదర్శంగా తీసుకోగలిగితే మా తెలంగాణ రాజు అంటే వచ్చిన రైతు ప్రతినిధులు మనం అందరం ఆహ్వానించాలి బ్రదర్. వెనకసరికి ఏమన్నా కానీ వాళ్ళు వచ్చారు, ఒకవేళ రమ్మన్నా రాకపోయినా మన అతిథులు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ గౌరవంగానే తీసుకోవాలి, వాళ్ళ మాటలు వినాలి వాళ్ళని. కానీ వాస్తవాలు కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది సారీ మన దీని ద్వారా చెప్పగలగాలి. ఏం చెప్పగలగాలి అంటే, సార్ మీరు వచ్చారు, ఓకే వెల్కమ్, మేము ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజానీకము, రైతులు, మా ప్రభుత్వము, మా అన్ని రకాల ప్రతినిధులం అందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా మీరు వాలంటీర్గా కొన్ని ఏరియాస్ తిరగండి. నిజానికి రైతు మన పంట కొనుగోలు జరిగే దగ్గర, తర్వాత విత్తనాలు కొనుగోలు దగ్గర, తర్వాత ఏంటి ఎరువుల కొనుగోలు జరిగే అన్యాయాలు మీరు పరిశీలించండి. అవి మీ దగ్గర రిపీట్ కాకుండా చూసుకోండి అనే పద్ధతిలో మనం చెప్పగలగాలి. ఇప్పుడు మనము పోడు వ్యవసాయం తీసుకుపోయిన వాళ్ళ జైలు వేసినాం, ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. తర్వాత మిగతా అసైన్మెంట్ భూములు కూడా తీసుకుంటున్నాం, ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. ఒకటి సింగిల్ మనం అప్రిషియేట్ దగ్గర పాయింట్ ఏంటంటే రైతు బీమా. ఆ రైతు బీమా ఒకటే దాన్ని ఫోకస్ చేయడానికి తీసుకొచ్చిన ఏదైతే ఆ టీం ఉందో ఆ టీం వాళ్ళు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. మన ఇంటికి వచ్చిన తర్వాత మన అతిథికి మనం మంచి భోజనం పెడితే ఎట్లయినా మంచిగానే పాజిటివ్ కామెంట్ చేయాలి కదా. ఎవరైనా చేస్తారు, చేయాలి. ఏమాత్రం నెగిటివ్ మాట్లాడినా మనం కూడా ఊరుకోం కదా. మనలాంటి ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో చూసిపోమనంటే మనని నెగిటివ్ మాట్లాడితే ఊరుకోం కదా. ఆ రాష్ట్రాలు ఏ ప్రభుత్వాలైనా ఉండని, అపోజిషన్ ఉన్నా, రూలింగ్ పార్టీలో ఉన్నా, ఏరున్నా కూడా వాళ్ళు ఏ రకమైన సంబంధం లేని వ్యక్తులు, రైతులు, కేవలం రైతుకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ ఉండే ఆయా రాష్ట్రాల్లో ఉండే రైతులకు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళు. మరి గవర్నమెంట్ ఏ రకంగా ఏ క్రైటీరియా తీసుకొని వాళ్ళను టాప్ లీడర్లు అనుకొని పిలిపించిందో, ఎవరైనా సరే గతంలో చరణ్ సింగ్ కావచ్చు, లేకపోతే దేవిలాల్ కావచ్చు, జయప్రకాష్ నారాయణ కావచ్చు, నార్త్ ఇండియన్ జయప్రకాష్ నారాయణ కావచ్చు, ఇప్పుడున్న తికాయత్ ఫాదర్ కావచ్చు, వీళ్ళంతా రైతు ప్రతినిధులు. వాళ్ళంతా ఆ ప్రతినిధి అంతా వచ్చి ఇక్కడ చూసిపోయారు. వాళ్ళని కాకుండా ఆ సెకండ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అన్ని కోణాల నుంచి వెళ్లే ముందు మాత్రము ప్రెస్లో మాట్లాడేటప్పుడు మేము ఇతరత్ర అంశాలు కూడా మేము చర్చలకు పరిగణలోకి తీసుకోలేదు. గవర్నమెంట్ చూపించిన వాటి మాకైతే మాకు పాజిటివ్గా కనపడ్డది. మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మా వాలంటీర్గా మేము వెళ్ళి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి గ్రామాలలోకి వెళ్తాం. గ్రామాలలోకి వెళ్ళి అక్కడ ఉండే రైతు ఇబ్బందులను తెలుసుకుంటాము. ఇక్కడ జరిగే ఏవైతే కౌలు ఆత్మహత్యలు, తర్వాత ఇన్పుట్ సబ్సిడీలు, తర్వాత మిగతా అన్ని ఏవేవైతే ఉన్నాయో అవి లేకుండా మేము చూసుకుంటాము. ఒకటి రెండు ఆదర్శంగా ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవాలు చెప్తే వాళ్ళను మనము ఆ టీంను మనం గౌరవించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం తనకు తానే ఇనిషియేట్ తీసుకొని ఈ రకంగా చెప్పుకోవడం కోసం అంటే మనం ఏం చేయలేం. గవర్నమెంట్ తన మిస్టేక్స్ కప్పించుకోవడానికో లేకపోతే ఇతరత్ర జరిగేటి మైనస్ చేయడానికో చెప్పుకుంటుంది అని అంటే మనం ఏం చేయలేం దానికి. అది ఇట్స్ ఎ రూలింగ్ గవర్నమెంట్. మనం ఏం కామెంట్ చేయకూడదు, చేయలేం. ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు గవర్నమెంట్ క్రిటిసైజ్ చేశారు, ఆ పద్ధతి బాగుంది. కానీ ఒక అనలిస్ట్గా నేను చెప్పడం ఏంటంటే, వాళ్ళు రావాల్సిన వాళ్ళు ముందుగా అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చి ఈ కంపేర్ చేయాల్సింది.
మరి ఏదైతే మనం మెప్పుకోలుగా విషయాలు ఏదైతే చెప్పుకుంటున్నామో, మా పని పద్ధతిలో చూడండి అనేది చెప్పుకుంటున్నామో, మీ పని పద్ధతిలో ఉన్న ఈ మిస్టేక్స్ కూడా మీరు కరెక్షన్ చేస్తే బాగుంటది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడి వెళ్తే బాగుంటుందని మనము ఆశించవచ్చు శేఖరి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా రైతు బంధు భారతదేశం అంతటా కనుక ప్రవేశపెట్టినట్టయితే 1,30,000 కోట్లు అనేది ఒక చర్చ కింద వచ్చింది ఆ రోజు. మన దగ్గర ఉన్న 64 లక్షల మంది బిలో 5 acres 2 acres ఉన్న రైతులకు ఇచ్చి ఈవెన్ 5 acres లోపల వాళ్ళందరికి ఇచ్చినట్టయితే అనే సలహా కూడా వాళ్ళకు ఇస్తే, మీ దగ్గర చేయమని చెప్పి మనం వాళ్ళకి ఆ రకంగా చెప్తే, లేకపోతే డబ్బు అంతా తీసుకొని పోయి డబ్బున్న వాళ్ళకి ఇవ్వడం అనేది ఇది కరెక్ట్ కాదు. కేవలం ఇన్పుట్స్ మిగతా సబ్సిడీ చాలా కోల్పోయిండు రైతు. కేవలం 5 సంవత్సరానికి 10,000 ఇచ్చినంత మాత్రాన ఆయనకి ఏదో జరిగిపోతుంది, పెట్టుబడి అంత వస్తుంది అనేది అబద్ధం. అది గంట ట్రాక్టర్ పెట్టుకోలేడు, ఒక కూలీని తీసుకుపోలేడు. ఒక రైతు కూలి రావాలంటే ఎంత కష్టమవుతుంది, తనని తీసుకుపోవాలి, పని చేయించుకోవాలి. 10 గంటలకు పోయి 4 గంటల లోపల ఏం పని చేస్తారు వాళ్ళు. అందుకనే టోటల్ మెకనైజేషన్ కాకుండా రైతులకు గ్రామాల్లో రైతు కూడా పని జరిగేటట్టుగా, ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి పోడు రైతుల గురించి కూడా మన టీంకు కొంచెం చెప్పాల్సింది. మనం ఆ పోడు రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతు అనే సబ్జెక్ట్ వచ్చేటప్పటికి పోడు రైతు వస్తాడు, చిన్న రైతు వస్తాడు, పెద్ద రైతు వస్తాడు, సన్నకారు వస్తాడు, అన్ని రకాల రైతులు వస్తారు. రైతే. ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకుంటుంది మాత్రం కౌలు రైతులు. మన తెలంగాణ ఫార్మేషన్ ఏంటంటే దాదాపు గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం 8,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కరినన్నా కలవగలిగారు వీళ్ళు. ఈ టీం ఒక 4 కలిస్తే మనం నిజంగా గవర్నమెంట్ ఎఫర్ట్స్ మనము మీరు అలా వెళ్ళి రండి అని ఒక టీంని ఇచ్చినుంటే బాగుండేది. మనము ఆ రకంగా కూడా మనము అనాలిసిస్ చేసుకోవచ్చు, మనం అట్లా మాట్లాడుకోవచ్చు. అంటే కేవలం పిలిచినంత మాత్రాన వచ్చి దావత్ ఇచ్చి కాయాపియా చెల్ది అన్నట్టు కాకుండా వాస్తవాలు కూడా సేకరించి కొంత మెసేజ్ రాష్ట్ర ప్రజలకు ఎట్ ద సేమ్ టైం ఫలానా తెలంగాణ రాష్ట్రంలో ఇగో మంచి ప్రయోగం చేశారు వాళ్ళు, వన్ మస్ట్ అప్రిషియేట్, మనం కూడా అమలు చేసుకుందామనే పద్ధతిలో వాళ్ళు ఇక్కడ నుంచి ఒక ఆదర్శవంతమైన సబ్జెక్ట్ అని తీసుకొని పోయి వాళ్ళు కూడా మరి ఇక్కడ మనం చేస్తే అక్కడ వాళ్ళు కూడా చేయడం అనేది ఆయా రాష్ట్ర వాతావరణ పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే పెట్టుబడులను బట్టి, రైతుకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి, రైతు కూలీలు, అక్కడ ఉండే మెకనైజేషన్, అక్కడ ఉండే దిగుబడి, అక్కడ ఉండే అమ్మకాలు, ఇప్పుడు ఈ మధ్యన రైతు ఉద్యమాలు, ఇది ఇది పెట్టుబడి అవి తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఆ దశగా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఈ రైతు అనే సబ్జెక్టు ఉడవని ముచ్చటది. ఈ రోజు ఒక రకంగా ఉంటుంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది. రాను వాతావరణ పరిస్థితులను బట్టి ఇంకా ఎన్ని రకాల కరువులు రాబోతున్నాయో. మొన్నైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి వర్షాల బట్టి చాలా సఫర్ అయ్యారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాతనే ఆ టీం వచ్చింది. కొంచెం తిరగవలసింది మన వచ్చిన టీం. ఒక్కటే మనం స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు కొంచెం రూరల్ ఏరియా కొంత తిరగవలసింది, తిరిగి కొంత మాట్లాడితే బాగుండి తర్వాత ఇక్కడికి వస్తే బాగుండేది అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ స్పాన్సర్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. మనము కొంతమంది టీమ్గా ఇప్పుడు మనము ఈవెన్ మీకు పరిచయం ఉన్న వ్యక్తులు, ఇప్పుడు రాజు గారు, తర్వాత రెడ్డి గారు, వీళ్ళందరూ మీకుండే టీం ఎవరన్నా ఉంటే వాళ్ళ అడ్రస్లు ఎవరైనా తీసుకొని వచ్చి, అది కాదండి మీరు ఇక్కడికి రండి, మేమైనా మీ దగ్గరికి వస్తామని చెప్పి ఒక సపరేట్ ఒక టీం కింద వెళ్ళి చూసి ఒక రిపోర్ట్ కింద ఇచ్చి ఈ గవర్నమెంట్ చేసింది కరెక్ట్ కాదని చెప్పనీకి వస్తుంది. సింపుల్ గా గవర్నమెంట్ పిలిపించి మనం తిట్టేయడం అని కాకుండా ఆ దశగా మాట్లాడితే బాగుంటుందని. పుల్రాజు గారు ఫైనల్ గా కంక్లూడ్ ఏం చెప్తారు మీరు? పుల్రాజు గారు. ఓకే, ముఖ్యంగానండి రాష్ట్ర రైతాంగం అయినా దేశ రైతాంగం అయినా ఒకటే. ఇప్పటిదాకా బాలరాజు గారు మాట్లాడినట్టు వాళ్ళు మనం పిలిచినాం కాబట్టి మన ఇంటికి వచ్చి ఆహా ఓ అని మన భోజనం చేసి మంచి చేసిరు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. మనం తప్పకుండా మన రాష్ట్ర రైతాంగం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు 26 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం, వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పటిదాకా సార్ మాట్లాడినట్టు వాళ్ళు ఏదో ఇంకా వేరే ప్రాంతాలకు పోవడం కానీ, వేరే నిర్వాసితుల గ్రామాలకు కానీ, లేకపోతే రైతు బంధు మీద, రైతు బీమా మీద, తర్వాత కొనుగోలు కేంద్రాలలో, తర్వాత రైస్ మిల్లలో ఇట్లా తిరిగారండి. ఎందుకంటే
కేవలం వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఎక్కడికి తీసుకుపోతారో అనేది మనకు అందరికి తెలిసిన విషయమే. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేసి కేవలం రైతు బంధునే ఫైనల్ గా సర్వరోగ నివారణగా అనేది అది కరెక్ట్ గా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత రైతు బీమా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళకి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఎల్ఐసీలలో అక్కడిక్కడ కట్టుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఆర్థికంగా చితికిపోయి చిన్న సన్నకారు రైతులు ఇవాళ దాదాపుగా ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారం దాదాపు 6,000 పై చిలుకుగా, అంటే స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నట్టు, రైతు సంఘాలు చెప్తున్నట్టు దాదాపు 8,000 మంది రైతులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 95 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం. అంటే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు అనేది చాలా కూలంకుషంగా లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు కూడా భారతదేశంలో 75 సంవత్సరాలు దాటింది ఇవాళ స్వతంత్రం వచ్చి, మనం వజ్రోత్సవాలు కూడా చేసుకున్నాం. కేవలం రాష్ట్రానికే కాదు దేశంలో కూడా ఇవాళ వ్యవసాయ పాలసీ లేదండి. ఇప్పటి వరకు దురదృష్టం ఏంటంటే వ్యవసాయక దేశము 163% మంది ఆధారపడ్డ దేశంలో, వ్యవసాయక దేశంలో ఇవాళ వ్యవసాయ రంగానికి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ లేదు, ఒక ప్రత్యేకమైన కమిషన్ కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్ లో కానీ వ్యవసాయం పైన చర్చలు సపరేట్ గా బడ్జెట్ సెషన్స్ ఎట్లా ఉంటాయో అగ్రికల్చర్ సెషన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది, అంటే అసెంబ్లీలోను తర్వాత పార్లమెంట్ లోను. ఎట్ ద సేమ్ టైం మనం ఈ గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడే ఈ సమస్యలు పోతాయి. అంటే వ్యవసాయ రంగం క్రమక్రమంగా ఆ సంక్షోభంలకు నెట్టివేయబడి వాళ్ళ రైతులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చంపుతున్నట్టయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో కేవలం ఓట్లకు పనికొస్తారు, రైతులు కేవలం ఓట్ల రూపంలో పనిచేస్తారన్న ఉద్దేశంతో ఉంది. కానీ ఇవాళ 2050 వరకు తప్పకుండా ఆహార సమస్య ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే రైతును ప్రథమంగా తీసుకొని వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ సబ్సిడీలు పెంచాల్సిన అవసరం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందండి. రైట్, థ్యాంక్ యూ పుల్రాజు గారు, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ నరసింహనాయుడు గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. ఇక రైతు ఉద్యమం అంటూ గులాబీ బాస్ నాటకాలు ఆడుతున్నారంటూ నేతలు అంటున్నారు. తెలంగాణలో రైతులపై కేసీఆర్ ఒకవైపు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎవరైనా ప్రతిభావం దిక్కు చూస్తే కథమే అన్నటువంటి పరిస్థితి మన తెలంగాణలో. ఏనాడు రైతు సమస్యలపై చర్చించని కేసీఆర్, రైతుల్ని ప్రతిభావం పిలవని గులాబీ బాస్ మన తెలంగాణ రైతులకేమో రెడ్ సిగ్నల్, వేరే రాష్ట్రాల రైతులకేమో రెడ్ కార్పెట్ అన్న పరిస్థితి నెలకొని ఉంది. సీఎంఓ డైరెక్షన్లో రైతు సంఘాల టూర్ కొనసాగుతుంది. సీక్రెట్గానే రైతులతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది వాటి చర్చాంశం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.